అందరికీ ప్రైజ్ ద లార్డ్. దావీదుని దేవుడు ఇతడు నా హృదయానుసారుడు అని అంటాడు. ఎందుకో తెలుసా? కీర్తనలు 27వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే, నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయం నీతో అనెను అని దావీదు మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడైతే దేవుడు నా సన్నిధిని నువ్వు వెదుకు దావీదు అన్నప్పుడు వెంటనే నీ సన్నిధిని నేను వెదుకుతాను అని దావీదు ఒక హృదయము దేవునితో మాట్లాడిందంట. అందుకేనేమో దేవుడు దావీదుని ఇతడు నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళని దేవుడు నిజంగా చాలా ప్రేమిస్తాడు. మనము ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చూస్తే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అసలు చాలామంది యవనస్తులు ప్రార్థించేవారు లేరు, వాక్యాన్ని చదివేవారు లేరు, దేవుని స్తుతించేవారే లేరు. కానీ ఎవరైతే దావీదులాగా ఇదిగో ప్రార్థించేవారుగా మోకరించి ప్రార్థిస్తూ ఆయనను స్తుతిస్తూ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళని దేవుని హృదయానుసారులు అనక ఇంకేమంటారు? అయితే ఈరోజు నీకు ఒక ప్రశ్న, దేవుడు నిన్ను హృదయానుసారుడు అని అంటున్నాడా లేదా?